సో నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్ చూపిస్తా. నేను బ్లాగ్ తీస్తున్నా. ఇగో దీస్ ఓన్లీ. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్తున్నా పోతు. ఈ సోకులేంది, ముందుకు జరగాల. సీజన్ సూపర్ రైడర్. నువ్వు హెల్మెట్ పెట్టుకోలే, నీకు ఫైన్ పడుతుంది. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇది మా ఉప్పల్ చెరువు కట్టనా? ఇది మా ఉప్పల్ చెరువు కట్ట. అని వాసన ఘోరంగా వస్తుంది. అగైన్ వీఆర్ బ్యాక్ ఎట్ వాల్యూ మార్ట్. కానీ ఈసారి తినుతావు. కాలర్ నెక్ తీసుకుంది, చూసినావా? ఏది ఫంక్షన్కి మా ఊర్లో ఫంక్షన్. ఇది ఒకటే పీస్ ఉంది కదా. సో వచ్చినాం, శారీ తీసుకున్నాం, పోతున్నాం. కలెక్షన్స్ ఏం అంతగా లేవు. ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. సో మా చెల్లెని కలిసేసి తను కొత్తగా జాబ్ జాయిన్ అయిందనమాట. సో తనని కలిసేసి మళ్ళీ షాపింగ్ కానీ సిఎంఆర్కి వచ్చినాం మేము. ఇప్పుడు అంకుల్కి డ్రెస్ తీసుకోవాలి, ఆంటీకి డ్రెస్ మేము వాల్యూ మార్ట్లోనే తీసుకున్నాం. సో ఓకే, చూద్దాం ఏం తీసుకుంటాము. ఉన్నారు. సో ఆల్మోస్ట్ బయటికి వెళ్ళి వచ్చి ఎండలో పండుకుంటే ఇప్పుడు లేచిన 5:20. చాలా ఎండలో లేదు కానీ బాగా ఎండ కొడుతుంది బయట. మొత్తం ట్యాన్ అయిపోయింది. ఇగ్నోర్ దిస్ పింపుల్. సో మమ్మీ ఎంతసేపు నుంచి లేపితే ఇప్పుడు లేచిన అనమాట. సో ఇప్పుడు కొంచెం చాయ్ ఆవేసి ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ చేయాలి, లేకపోతే మళ్ళీ తిట్లు తినాలి. సో చాయ్ మత్తు వస్తుంది ఎందుకు, చాయ్ తాగి తర్వాత కలుగుతాం. ఇట్స్ టైమ్ ఫర్ చాయ్ బిస్కెట్. నాకు ఈ చాయ్ మీద వచ్చి మేగా నచ్చదు, అసలు నచ్చదు. అది ఎందుకో కర్డ్లా ఫీలింగ్ వస్తుంది. అది తీసి పక్కన పెట్టేసి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చాయ్ లేకపోతే అసలు డే స్టార్ట్ కాదు, డే ఎండ్ కాదు. దాంతోపాటు నంచుకోవడానికి బిస్కెట్ అయినా ఉండాలి, లేకపోతే అది దాన్ని ఏమంటారు, పఫ్ టైప్ వస్తుందా అది. దీస్ టూ మెయిన్. సంక్రాంతి వచ్చినప్పుడు మురుకులు చాయ్, అది కంపల్సరీ. అది లేకపోతే అసలు సంక్రాంతి ఫీలింగే కాదు నాకైతే. ఎవరెవరు దీన్ని రిలేట్ చేస్తారు కమెంట్ చేయండి. నా బిస్కెట్ సూసైడ్ చేసుకుంది మీ వల్ల. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్? ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని చల్ల గాలిని ఎంజాయ్ చేసుకుంటా. ఇగ్నోర్. చల్ల గాలిని ఎంజాయ్ చేసుకుంటా, చాయ్ బిస్కెట్ అంటే ఎంత మంచిగా ఉంటుంది. అండ్ వీక్లీ 1 డే, మోస్ట్ ప్రాబబ్లీ 1 డే ఇలా దొరికిద్ది. ఐదర్ సాటర్డే ఆర్ సండే.
ఇఫ్ ఇన్ కేస్ సాటర్డే నాకు వర్క్ ఉందనుకో బయటనే ఉంటా ఆఫ్ కోర్స్. లేదు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ సీట్ నాదే. ఇక్కడనే కూర్చొని చాయ్ బిస్కెట్ తినేసి దెన్ ఐ స్టార్ట్ మై వర్క్. అదనమాట కథ. జుట్టు పెరుగుతుంది, ఇప్పుడిప్పుడు జుట్టు పెరుగుతుంది. అది నా బర్త్డే టైంలో ఎప్పుడో కట్ చేసుకుంటే ఇప్పుడు పెరుగుతుంది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మే, ఫిబ్రవరి, మే, 2 months. మసాలా చాయ్. సో చాయ్ తాగేసి డైరెక్ట్ వర్క్ మీద కూర్చున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పటికైతే ఆపేస్తా, ఇంకా కళ్ళు గుంజుతుంది. సో ఇప్పుడు తినేసి పండుకుంటా. ఎందుకంటే మధ్యాహ్నం బయట తిరిగేసి వచ్చిన, మళ్ళీ వర్క్ మీద కూర్చున్నా, ఏమో కొంచెం టైట్నెస్గా ఉంది బాగా. సో ఈ బ్లాగ్కి ఇంతే, ఏం చేయలేదు బేసికల్గా, కానీ అట్లా తిరిగేసి వచ్చి డైరెక్ట్ వర్క్ మీద కూర్చుంటే కొంచెం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ విత్ కుకింగ్ అని నేను అనుకుంటున్నా. లేకపోతే మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే మెన్షన్ చేయండి. Until then, signing off. Please do not forget to subscribe, like and share my channel. ప్లీజ్ కొంచెం జాలి చూపించి చేయవచ్చు కదా. చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. చూసి అట్లా వెళ్ళిపోతే బాధ అవుతుంది కదా. ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ మీడియా సైనింగ్ ఆఫ్.